మనం తినే అన్నం సూక్ష్మ రూపం ధరించి మన మనసులోని భావాలుగా మారుతాయి. కాబట్టి మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే అలా, ఎలా చేస్తే అలా, అలాంటి అన్నం తినడం వల్ల మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. వీటిని తగ్గించుకొని భక్తి, జ్ఞాన, వైరాగ్యానికి వెళ్ళడమే కదా మానవుడి యొక్క లక్షణం. అందుకే ఎప్పుడు కానీ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ భగవంతుడికి అర్పించే తర్వాత మనం స్వీకరించడం మన ఆచారం, మన ధర్మం. అలా తినే ఆహారానికి శుద్ధత వస్తుంది. ఆహారం ఎక్కడ పండిస్తారో ఎవరికీ తెలియదు. ఆ ఆహారంలో ఉన్న దోషాలు పడడానికి మనం భగవంతుడికి అర్పించి తర్వాత మనం స్వీకరిస్తాం ఆహారాన్ని. ఆహారం తినే ముందు బల్లల మీద, కుర్చీల మీద కాకుండా కింద కూర్చొని ఆ అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహంతో ఈ ఆహారం భుజిస్తున్నా అని అమ్మవారికి నమస్కారం చేసుకొని, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధ్యర్థం దీక్షాం దేహే చ పార్వతి. అంటే నేను తినే అన్నం నీ అనుగ్రహంతో నాకు ప్రసాదించావు తల్లి. ఏ జన్మలో చేసిన పుణ్యం, ఈ జన్మలో నేను నీ అనుగ్రహంతో ఈ ఆహారం భుజిస్తున్నా. ఆహారం లేని వాళ్ళు చాలామంది రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. కానీ నీ అనుగ్రహంతో ఈరోజు నేను ఈ ఆహారాన్ని భుజిస్తున్నా. ఈ ఆహారం నాలో శక్తిని నింపి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు నింపి తద్వారా ఈశ్వరార్చన సేవించి ఈశ్వరుడు అనుగ్రహంతో అన్నం లేని వారికి, అతిథులకి అన్నాన్ని సమర్పిస్తూ వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి అన్నదానం అంటే గుర్తొచ్చేది డొక్క సీతమ్మ గారు. ఉన్న భావాలు కూడా మనం ఏ భావంతో వండితే ఆ పదార్థం ఆ భావంలా ఉంటుంది. చూడండి, మనం మనసు ప్రశాంతంగా ఏదో ఒక అనుభూతి చెందుతూ భగవంతుని స్మరిస్తూ భగవంతుని నామాలు తలుచుకుంటూ వండాం అనుకోండి, నిజంగా అది మహాప్రసాదం అవుతుంది. అందరం ఎల్లప్పుడూ ఆ మహాప్రసాదం